మీ పాదాలు నల్లగా ఉన్నాయా? చాలామంది అసహించుకుంటున్నారా నువ్వు నల్లగా ఉన్నావని? అయితే ఇటువంటి ఇబ్బంది ఇంకెప్పుడు రాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి రెమెడీస్ అనేవి ఖచ్చితంగా నేను చూపిస్తాను అనేసి ఆశిస్తున్నాను. మీ సపోర్ట్ అనేది నాకు కంపల్సరీగా కావాలి. లేకపోతే నేను ఇలాంటి వీడియోస్ అనేవి పెట్టదలుచుకోను. మీరు చిన్న సపోర్ట్ ఇస్తే కనుక అవును నిజమే కదా, చాలామంది ఇలా సఫర్ అవుతున్నారు, వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా ఈ రెమెడీస్ అనేవి పోస్ట్ చేయాలి అనేసి ఆశిస్తున్నాను. మీరు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మీ పాదాలని తెల్లగా మార్చడానికి, మీ స్కిన్ బ్రైట్నెస్ పెంచడానికి నేను ఉన్నానుగా. మరి ఖచ్చితంగా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీ పాదాలు పువ్వులలాగా ఉండాలా? మీ పాదాలు కొంచెం నల్లగా మురికిగా ఉంటే కనుక అస్సలు బాధపడకండి. నేను చెప్పే ఈ రెమెడీని ఫాలో అవుతే ఖచ్చితంగా మీ పాదాలు పువ్వులలాగా, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకన్నా చాలా అంటే చాలా మృదువుగా అనేది తయారవుతుంది. అస్సలు ఊహించలేరు. రిజల్ట్స్ అనేది 1 వీక్లో వచ్చేస్తుంది. దీన్ని అప్లై చేసుకోవడం చాలా సులువుగా అయితే వచ్చేస్తుంది. ఇంతకీ ఆ రెమెడీ కోసం మనం బయట నుంచి ఏమీ తెచ్చుకొని అవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ పాదాల మీదనే కాదు, చేతుల పైన కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే బ్లాక్గా ఉన్న పార్ట్స్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో కానీ, నీస్ కానీ అలా వాటిపైన కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ రెమెడీ అనేది కొంచెం గోర్ల పైకి అంటే మన నెయిల్స్ పైకి వెళ్ళినా కూడా ఏం ప్రమాదం అయితే లేదండి. మనం రబ్ చేసుకోవడం మంచిగా రబ్ చేసుకోవాలి. ఎలా అంటే మసాజ్ చేసేటప్పుడు ఎలా అయితే రబ్ చేసుకుంటామో ఆ విధంగా నేను ఇక్కడ చూపించిన ఈ రెమెడీ. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. అందులోకి నేను నిమ్మకాయని అయితే పిండుకోవాలనుకుంటున్నాను. ఒక 2 నిమ్మకాయలని అయితే తీసుకున్నానండి. వాటిని మంచిగా పల్పీనెస్ అంతా వచ్చిన విధంగా అయితే పిండేసుకోవాలి. ఎలాగంటే మనము ఆ పల్పి అంతా వెళ్ళిన తర్వాత ఆ స్కిన్ తొక్క అనేది మాత్రమే మనకు ఆ పల్పి అంతా పిండుకున్న తర్వాత కనిపించాలంటే ఒక నిమ్మకాయ పైన ఆ స్కిన్ ఒకటే కనిపించాలి. అలా పిండుకోవాలి. నిజానికి నిమ్మకాయలో మనకు బోలెడంట సిట్రిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ వలన ఎటువంటి జిడ్డు మరకలైనా వెళ్ళిపోతాయి. ఎటువంటిది మన పాదాలపైన ఉన్న మృత కణాలు ఉంటాయి కదా, అవి చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే ట్యాన్ని తొలగించేస్తుంది. చాలా అంటే చాలా యూజ్ఫుల్ అయిన నిమ్మకాయ అనేది మన ఇంట్లో ఒక మంచి ఆయుర్వేద గుణం కలిగిన నిమ్మకాయని అసలు వదులుకోకూడదు కదా, ఖచ్చితంగా అందులో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ టమోటో ముక్కలు అనేటివి ఇవి కూడా కొంచెం పులుపుని కలిగి ఉంటుంది కాబట్టి ఈ 2 కలిస్తే ఒక మనకి మంచి ప్యాక్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ టమోటో ముక్కలు చాలా అంటే చాలా యూస్ఫుల్ మన స్కిన్కి. ఎందుకంటే ఈ టమోటో ముక్కల్లో కూడా మృత కణాలని తొలగించే ఇది అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ బేకింగ్ పౌడర్ వలన చాలా తొందరగా ట్యాన్ అనేది కొంచెం ఫాస్ట్గా రిమూవ్ అవ్వడానికి యూజ్ పడుతుంది. అలాగే అలోవెరా కూడా యాడ్ చేశానండి. అలోవెరా అనేది మన ప్యాక్ని మంచిగా ఒక కన్సిస్టెన్సీ లెవెల్లోకి మారుస్తుంది. అలాగే దీనివలన స్కిన్కి, హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంది. అది అందరికీ తెలిసిందే. అలాగే దీనివలన ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా లేవు కదా, అందుకనేసి మనం ఈ ప్యాక్ని అలా మనము మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన ఉంచేసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా అయితే ఖచ్చితంగా రబ్ చేసుకోవాలండి. మీరు ఇలా రబ్ చేసుకోకపోతే ఇంకా మీ ఇష్టం అండి. అంత రిజల్ట్స్ అనేవి రావు. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను ఎలా రబ్ చేసుకోవాలంటే. ఫస్ట్ ఒక నిమ్మకాయ బద్దని పిండేసుకున్నాం కదా, ఆ నిమ్మకాయ బద్దని తీసుకోండి. అలాగే ఈ పేస్ట్ని ఆ నిమ్మకాయని ఈ పేస్ట్లోకి మనం డిప్ చేసుకుంటూ మంచిగా హ్యాండ్ పైన ఇలా నేను చూపిస్తున్న విధంగా రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేసుకున్న తర్వాత ఇంకా వదిలేయడం అయితే ఉండదు. ఇంకొక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ రబ్ చేసుకోవాలి. అలా అది కొంచెం ఆరే టైంకి మళ్ళీ ఇంకొకసారి ఆ ప్యాక్లో మనం డిప్ చేసుకోవాలి. నిమ్మకాయ బద్దని డిప్ చేసుకొని ఇంకొకసారి అయితే మనం రబ్ చేసుకోవాలి. అలా రబ్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే మనకు ఫస్ట్ లేయర్లో అయితే ఫస్ట్ పైన ఉండే మృత కణాలు అనేవి డెడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇంకోసారి రబ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఈ ప్యాక్ ఉంది కదా, ఈ ప్యాక్లో ఉన్న అన్ని మంచి సిట్రిక్ యాసిడ్ అట్లాంటివన్నీ స్కిన్ లోపలికి వెళ్ళి మృత కణాలని పూర్తిగా చంపేసి మంచి వైటిష్ కలర్ మంచి కణాలని బయటికి తెస్తుంది. ఈ విధంగా అప్లై చేస్తూ ఉండాలి. రోజుకి 2 సార్లు, అది పొద్దున్నాను అలాగే సాయంత్రంను. నేను ఇక్కడ 3 మినిట్స్ పాటు రబ్ చేసుకున్నానండి. నేను కౌంట్ కూడా చేసుకున్నాను. ఇక్కడ నేను వీడియోలో కొంచెం కట్ చేసి చూపించడం వలన మీకు అంతలా అనిపించకపోవచ్చు, కానీ నాకైతే తెలుస్తుంది రిజల్ట్స్ అనేవి చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా ఫింగర్ ఇలా స్మూత్గా ఇట్లా పైన పెట్టేస్తుంటే ఇట్లా ఫింగర్ జారిపోతుంది. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చిందండి నా స్కిన్ అనేది.
అలాగే ఇప్పుడు ఈ చేయి మీద అప్లై చేసుకోలేదు కదా, ఈ చేయిని పరీక్షిద్దాం మరి. ఇక్కడ నేను ఫింగర్ని అయితే పెట్టాను. అసలు చాలా కష్టంగా అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ చాలా స్మూత్గా మూవ్ అయిపోతుంది. మీరే చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అసలు మిమ్మల్ని ఎంతమంది అవహేళన చేసింటారో వాళ్ళ ముందరే మీరు ఇలా మంచి స్కిన్ టోన్తో కనిపిస్తే వాళ్ళు ఎంతలా ఇది చేస్తారో కదా. మనము అలాంటివి మంచిగా ఉండాలి అనుకుంటే ఈ మాత్రం కష్టపడాల్సి వస్తుంది కదా. ఇక్కడ మనము నేను ఒక హ్యాండ్స్కి కాదే అండి, మనము ఇలా పాదాలకి, ఆ తర్వాత బ్లాక్ పార్ట్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయో అప్లై చేసుకోవచ్చు అన్నాను కదా. ఎగ్జాంపుల్ నీళ్ళు, అలాగే ఎల్బో, అలా విధంగా అప్లై చేసుకోవాలి. ఒక చిన్న సజెషన్ అండి, అసలు ఫేస్ పైన మాత్రం అస్సలు అప్లై చేసుకోవద్దు. నేను దీన్ని అస్సలు సజెస్ట్ అయితే చేయను. ఎందుకంటే ఇది ఫేస్ పైన కొంచెము హోల్స్ అనేవి ఎక్కువగా ఇది ప్రిపేర్ చేస్తుంది అనేసి భయం అండి నాకంతే. ఇక్కడ నేను పాదాలకి, చేతులకి అప్లై చేసుకున్నా కదా. ఈ విధంగా మీరు ఒకవేళ మీకు అంత నమ్మకం లేకపోతే ఫస్ట్ ఓన్లీ పాదాల వరకు అప్లై చేసుకొని చూడండి. మంచి రిజల్ట్స్ వస్తే ఆటోమేటిక్గా హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎల్బోస్, నీస్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నా పాదాల్లో అక్కడ అది కొంచెం షైనీగా కనిపిస్తుంది. నాకు రిజల్ట్స్ అనేవి మంచిగా కనిపించేస్తున్నాయి. అందుకనే ఈ పాదాలకు కూడా పూసుకుంటే బాగుంటుంది అనేసి ఇదిగోండి ఇలా ఇప్పుడు టమోటా ప్యాక్తో నేను ఈ విధంగా టమోటాతో మంచిగా రబ్ చేసుకుంటున్నాను. ఆ ప్యాక్లో మంచిగా అబ్జర్బ్ అనేది చేసుకుంటుంది ఇది టమోటా అనేది, ఆ జ్యూసీనెస్ని. అందుకనేసి దీంతో నేను రబ్ చేసుకుంటున్నాను. ఫైనల్ రిజల్ట్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. అసలు మెస్మరైజింగ్ అనిపించింది. ప్రతి ఒక్కరూ దీన్ని బ్లాక్గా ఉండే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిన రెమెడీ అన్నమాట. అస్సలు మిస్ అవ్వద్దు. మీ పాదాలు మంచిగా తెల్లగా పూలలాగా మెరవాలంటే కనుక ఈ రెమెడీ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు వీడియోని. ఇంతకీ నా వీడియో పూర్తిగా నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఫర్ మోటివేటింగ్ మీ. మీరు కొంచెం మోటివేట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేస్తాను అనేసి ఆశిస్తున్నాను. ఇంతకీ మీరు అప్లై చేసుకున్న తర్వాత మన కమ్యూనిటీలో పోస్ట్ కూడా చేసుకోవచ్చండి. మీ పాదాలు ఎలా వచ్చాయనేది పోస్ట్ చేయండి. ఇక్కడ నేను అప్లై చేసుకున్న తర్వాత, అప్లై చేసుకోకముందు నా పాదాలు ఇదిగోండి ఇలా ఉండేవి. అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. వీడియో లైక్, సబ్స్క్రైబ్.